హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. ఈ రోజు మీ ముందుకి మారుతి సుజుకిలో 7 సీటర్లో ఎట్టిగా తీసుకొచ్చానండి. ఎట్టిగా తీసుకురమ్మని చాలా మంది అడిగారు. లో బడ్జెట్ లో 2017 మోడల్ ఎట్టిగాని తీసుకొచ్చానండి. ఫ్యూయల్ టైప్ వచ్చేప్పటికి డీజిల్ అండి. ట్రావెల్ పర్పస్ లో వెహికల్ తీసుకునేకి నెంబర్ 1 గా అయితే వెహికల్ అయితే యూజ్ అవుతుంది. వెహికల్ అయితే కిలోమీటర్ డ్రైవ్ అయితే 1,55,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి. వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ 2 హెడ్ లైట్లు అయితే కొత్తగా వేయించుకున్నారు. బంపర్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉంది. టైర్స్ అయితే 50% టైర్స్ అయితే ఉన్నాయి. వెహికల్ అయితే 6,70,000 అయితే వెహికల్ అయితే ఇచ్చేయబోతున్నాము. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలేదండి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ లో ఉంది. అన్ని పార్ట్స్ ఒరిజినల్ పార్ట్స్ తో వెహికల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు డీజిల్ ఇంజిన్ కాబట్టి వెహికల్ మైలేజ్ కూడా మీరు ఎక్స్పెక్టేషన్ అయితే మీకు అనుగుణంగా ఉంటుంది. 18 అయితే మైలేజ్ అయితే వస్తుంది. హైవే మీద 20 కూడా ఎట్టిగా అయితే మైలేజ్ అయితే కోడ్ చేస్తారు. అట్లా వెహికల్ అయితే మైలేజ్ వస్తుందని ఏ ఒక్క పార్ట్ చేంజ్ కాలేదండి. అన్ని ఒరిజినల్ పార్ట్స్ షోరూమ్ హిస్టరీ వెహికల్ కి అయితే ఉంది. 1,55,000 మాత్రమే వెహికల్ అయితే తిరిగింది. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంటీరియర్ లో చిల్లుడు ఏసీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ అయితే వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. అండ్ ఏసీ కూడా మీరు చూసుకోవచ్చు. మధ్యలో కూడా ఏసీ, సెంట్రల్ ఏసీ అయితే వస్తుంది. ఏసీ కూడా మొత్తం అంతా వర్క్ లో ఉందండి. మొత్తం అంతా షోరూమ్ హిస్టరీ వెహికల్ కి అయితే ఉంటుంది. టైర్స్ పరంగా చూసుకుంటే ఒక 50 to 60% అబోవ్ 40% అలా టైర్స్ అయితే ఉంటాయండి. మొత్తం ఇంటీరియర్ కూడా గుడ్ లుకింగ్ లో అయితే ఇంటీరియర్ ఉంది. ఓన్లీ సింగిల్ హ్యాండ్ కస్టమర్ అయితే ఈ కస్టమర్ అండి. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ పార్క్ అండ్ సేల్ కి అయితే మన దగ్గరికి వచ్చింది. వెహికల్ అయితే మళ్ళీ చెప్తున్నాను, 6,70,000కి వెహికల్ అయితే ఇచ్చేయబోతున్నాము. 2017 మోడల్ అండి. వెహికల్ అయితే వచ్చేపాటికి ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అండ్ వెహికల్ ఫైనాన్స్ కూడా సదుపాయం కూడా మేము కలవ చేస్తాము. మేము ఫైనాన్స్ కూడా చేపిస్తామండి. వెహికల్ కి 1,00,000 డౌన్ పేమెంట్ చూసుకుంటే సరిపోయేది. మొత్తం అంతా మిగిలింది ఫైనాన్స్ రూపంలో మేము చేస్తాము. 7 సీటర్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఫ్యామిలీ పర్పస్ లో కానీ వెహికల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. వెహికల్ అయితే మొత్తం అంతా నేను టెస్ట్ డ్రైవ్ చేస్తాను. మొత్తం అంతా కండిషన్ లో వెహికల్ అయితే ఉంది. దీన్ని ఒక మెకానిక్ ని మీరు తెచ్చుకొని ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ కూడా మీరు చేయించుకోవచ్చు. మొత్తం అంతా పర్ఫెక్ట్ గానే ఉందండి. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. బానెట్ కూడా లిఫ్ట్ చేసి స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, రేస్ చేస్తున్నాను. స్మోక్ కూడా ఏమైనా వచ్చుద్దో లేదో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, స్మోక్ కూడా అలాంటిది అయితే ఏమి రావట్లేదు. మీరు చూడొచ్చు. బానెట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను. 1,55,800 కిలోమీటర్లు అయితే కిలోమీటర్ డ్రైవ్ అయితే తిరిగిందండి. ఒకసారి ఇంజిన్ బానెట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను. మీరు చూడండి. ఫ్రెండ్స్, మీరు చూడండి, వెహికల్ అయితే అంతా పర్ఫెక్ట్ గా ఉన్నదండి. ఇంజిన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంజిన్ ఒకసారి జూమ్ చేసి చూపించండి. ఇంజిన్ కూడా ఎక్కడ హెడ్ అనేది ఎక్కడ ఓపెన్ చేయలేదండి. మొత్తం క్వాలిటీలో ఉంది. 2017 మోడల్ అండి. డీజిల్ వేరియంట్ వెహికల్ అయితే వచ్చేపాటికి ఒకసారి చూడండి. స్మోక్ ఏమైనా వస్తుందేమో మొత్తం అంతా క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ స్మోక్ కూడా ఏం రావట్లేదు ఫ్రెండ్స్. మొత్తం అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. ఇంజిన్ బీటింగ్ కూడా పర్ఫెక్ట్ గానే ఉందండి. వెహికల్ ఇంజిన్ లో స్పెషాలిటీ ఏంటంటే SHVS ఇంజిన్ అండి. ఇది SHVS అంటే మీకు తెలుసు కదా. ఇంజిన్ అయితే స్లీపింగ్ మోడ్ లోకి వెళ్తుందండి. మనం క్లచ్ తీసి వదిలేసినప్పుడు దానివల్ల ఫ్యూయల్ సేవ్ అయితే ఎక్కువ అవుతుంది. ఇది 2000 Type 2 ఎర్టిగా నుంచి అయితే SHVS అయితే ఆప్షన్ అయితే రిలీజ్ చేశారు. వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు. ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుందండి. పవర్ విండోస్ అన్ని పనిచేస్తున్నాయి. ఏసీ కూడా మొత్తం అంతా చిల్లుల్లో ఉంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా మీకు లైవ్ లోనే చేసి చూపిస్తాను. ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం ఫ్రెండ్స్. మీరు కూడా రండి. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నాం. మన ఆఫీస్ నుంచి వెహికల్ అయితే స్టార్ట్ చేసి, ఇది మన ఆఫీస్ అండి. కార్స్ కానీ బైక్స్ కానీ మన దగ్గర ఆఫీస్ లో ఉంటాయి. మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. గుడివాడ లింగవరం రోడ్ లో మన ఆఫీస్ అయితే ఉంటుందండి. గుడివాడ ఊర్లోనే అండి ఇది. వెహికల్ స్టీరింగ్ బాక్స్ కానీ రన్నింగ్ కానీ బాగానే ఉందండి. స్మూత్ రన్నింగ్ లో ఉంది.
1,55,800 కిలోమీటర్లు అయితే కిలోమీటర్ డ్రైవ్ అయితే తిరిగింది. ఎర్టిగానైతే ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా బయటికి వెళ్ళడానికి కానీ ఒక ఫ్యామిలీ బడ్జెట్లో వెహికల్ అయితే ఉంటుంది. 7 సీటర్ కాబట్టి మీరు చూసుకోవచ్చండి. డీజిల్ వేరియంట్లు మార్కెట్లో కొద్దిగా తక్కువగా దొరుకుతున్నాయండి. ఇప్పుడు అంతా పెట్రోల్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు గమనించాలి ఏంటంటే అందరూ డీజిల్ కావాలని అంటున్నారు. మార్కెట్లో ఏంటంటే డీజిల్ మీద ఉన్నటువంటి డిమాండ్ వల్ల ప్రైజెస్ అయితే తక్కువకు రావడం లేదు. ఇప్పుడు అంతా కంపెనీస్ అన్ని పెట్రోల్ మీదకి వచ్చేస్తున్నాయి కాబట్టి చాలా మంది పెట్రోల్లోకి కన్వర్ట్ అయిపోతున్నారు. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. పెట్రోల్ వెహికల్ అయినా ఇప్పుడు వచ్చే మైలేజ్ కూడా బాగానే వస్తున్నాయి పెట్రోల్. అది కూడా ఒకసారి మీరు మెకానిక్స్తో మాట్లాడి ఒకసారి మీరు కూడా ఒక కన్క్లూజన్కి రావాలి పెట్రోల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. కాకపోతే డీజిల్ అనేది మెయింటెనెన్స్ తక్కువ, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనేది రీజన్ అనేది చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాం వెహికల్లో. ఎర్టిగా అనేది మెయింటెనెన్స్ పరంగా చాలా తక్కువ ఉంటుందండి. ఒక డిజైర్ షిఫ్ట్ మెయింటైన్ చేసే మెయింటెనెన్స్ లో ఈ ఇంజిన్ అయితే ఉంటుంది. అండ్ మారుతి సుజుకిలో స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే స్పేర్ పార్ట్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. బయట స్పేర్ పార్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి అయితే దొరుకుతుంది కంపేర్ టు అదర్ వెహికల్స్ అండి. చాలా తక్కువ దొరుకుతుంది. ఏ ఒక్క మెకానిక్ అయినా చాలా తక్కువలో రిపేర్ చేసి ఇవ్వగలడు. సెకండ్ హ్యాండ్ లో పార్ట్స్ అయినా ఏమైనా సరే తక్కువ దొరుకుతాయండి. మారుతి సుజుకి బళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉండడానికి కారణం అది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా సస్పెన్షన్ అది చెక్ చేస్తున్నాను, అంతా బాగానే ఉందండి. ఇంటీరియర్ కూడా అంత నీట్ గానే ఉందండి. అక్కడక్కడ రెస్ట్ అయితే ఉంది, రెస్ట్ అయితే మీరు చేయించుకోలే, అది కూడా చాలా మైనర్ అండి, చిన్న చిన్న రెస్టే. అది కూడా మీకు క్లారిటీగా చూపించడం మర్చిపోయాను, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఫుట్బాల్ బాక్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఫుట్బాల్ బాక్స్ దగ్గర ఒక రెస్ట్ అయితే ఉంది, కోట్ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. ఏసీ కూడా బాగానే ఉందండి ఫ్రెండ్స్. ఇది SHVS ఇంజిన్ అండి. SHVS అంటే మీకు ఐడియా ఉండింటుంది. మనం ఏదైనా ట్రాఫిక్స్ ఆ టైమ్స్ లో ఏదన్నా సరే వెహికల్ ని మనం ఇంజిన్ ఆఫ్ చేయకుండా క్లచ్ వదలంగానే న్యూట్రల్ లో పెట్టినప్పుడు ఇంజిన్ అనేది స్లీపింగ్ మోడ్ లోకి వెళ్తుంది. మళ్ళీ క్లచ్ మూవింగ్ గానే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది. మనము దానివల్ల ఏంటంటే ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ అనేది తక్కువ అయితే తీసుకుంటుంది. మళ్ళీ ఆటోమేటిక్ గానే టైమింగ్ తీసుకొని అదే స్టార్ట్ అవుతుంది. ఎక్కువసేపు అలా ఐడియల్లో ఉంచినా సరే ఒక 1 మినిట్ 2 మినిట్ అలా ఐడియల్లో ఉంటుంది. ఇంజిన్ అయితే స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళి ఆ టైమింగ్ తీసుకొని ఆటోమేటిక్ గా సెన్సార్ సిస్టమ్ కాబట్టి మళ్ళీ ఐడియల్ నుంచి ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోయి ఏసీ అదంతా రన్నింగ్ అయితే అవుతుంది. మళ్ళీ క్లచ్ మూవింగ్ గానే స్టార్ట్ అయిపోతుందండి. ట్రాఫిక్స్ లో అట్లో ఇట్లో మీకు బాగా వెహికల్ అయితే ఉంటుంది. SHVS ఉండకపోవడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ అలా ఉండి మీరు ట్రాఫిక్ లో వెయిట్ చేస్తారు కదా సిగ్నల్ పడినప్పుడు, అప్పుడు ఏంటంటే వెహికల్ అయితే స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లకుండా అలా ఇంజిన్ అలా ఆన్ చేసి ఏసీ ఆన్ లోనే ఉంటుంది. దానివల్ల ఫ్యూయల్ అయితే ఎక్కువైతే ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీస్ లో ఈ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ మీరు మొత్తం అంతా చూసుకోవచ్చు అండి, స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని వచ్చేస్తాయి వెహికల్ కి. కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది, ప్రొవైడ్ అయితే కంపెనీ చేస్తుంది. సీట్ కవర్స్ అవి కూడా బాగానే ఉన్నాయండి. ఇది డైరెక్ట్ కస్టమర్ అండి, మన గుడివాడ కస్టమరే. ఆయన తీసుకొచ్చి సేల్ చేయమని చెప్పి మా దగ్గర పెట్టారు పార్క్ అండ్ సేల్ కి. బ్రదర్ ఒక 2 మినిట్స్ లో చేస్తానండి, వీడియో తీస్తున్నాను దానికా.
ఫ్రెండ్స్ ఇప్పటికే మనం చాలా లాంగ్ డ్రైవ్ అయితే వచ్చాము. ఇంజిన్ హీటింగ్ అదైతే ఏం లేదండి, అంత పర్ఫెక్ట్ గానే ఉంది. మీరు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా యూట్యూబ్ లో ఫుల్ వీడియో పెడుతున్నాను ఇంజిన్ కండిషన్ గురించి. ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చి చూసుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఎలా ఉంది ఏంటి అనేది పూర్తిగా తెలిస్తే మీరు ధైర్యంగా రావడానికి ఉంటుంది. కాబట్టి నేను టెస్ట్ డ్రైవ్ మరి లైవ్ లో చేసి చూపిస్తున్నాను. ఎవరు ఇబ్బంది పడకూడదు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కాబట్టి. ఫ్రెండ్స్ మన ఆఫీస్ దాకా అయితే వచ్చేసాము. అది ఇంజిన్ రెస్ట్ అనేది ఒకసారి ఫుట్బోర్డ్ రెస్ట్ అనేది ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఆ రెస్ట్ చూపించండి కింద. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ చిన్న రెస్ట్ అనేది ఒకటి చేయించుకుంటే సరిపోతుందండి. ఇంకంతే, ఇంకా ఎటువంటి రెస్ట్ అనేది లేదు అక్కడ. దీనికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ డిస్ప్లే మీద మా నెంబర్స్ ఉంటాయి, మా నెంబర్స్ కి కాల్ చేయండి. ఫ్రెండ్స్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.